చేసేవాళ్ళు అంటే సూత్రధారులు, అవును. పాత్రధారులు చేసేవాళ్ళు. ఈ పాత్రధారులకు సూత్రధారులకు వచ్చేసి రాజకీయ అవసరం వాళ్ళకు ఉండొచ్చు. పాత్రధారులకు ఆర్థిక అవసరము, తర్వాత నేను ముందే చెప్పినట్లు మద్యానికో, డ్రగ్స్కో, గంజాయికో ప్రభావితం కావచ్చు. కాబట్టి దీన్ని ఒక ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సమర్థవంతంగా నిర్వహిస్తే, అతనికి స్వేచ్ఛ ఇచ్చి అతను నిజాయితీగా చేసే, అసలు ముందు రౌడీలు ఫ్యాక్షనిస్టులు చాలా పిరికి వాళ్ళు, మనలాంటి వాళ్ళమే ధైర్యవంతులం. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొంటాం. నేను చూస్తాను కదా, పెద్ద ఫ్యాక్షనిస్టులు రౌడీలు అనేవాళ్ళు అందరికంటే పిరికి వాళ్ళు. జరిగినంత కాలము జరిగినిస్తారు, కొంచెం రివర్స్ వస్తే అంతకంటే పిరికి వాళ్ళు ఉండరు. కాబట్టి ఫ్యాక్షనిస్టులను రౌడీలను కంట్రోల్ చేయడం అనేది ఇది ఇష్యూనే కాదు. ఒక ఎస్ఐ వచ్చేసి నిజాయితీగా పనిచేసి ఆయనకు స్వేచ్ఛ ఇస్తే ఎంతమంది ఉంటారు వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎవ్రీథింగ్ తెలుసు ఎవరెవరు ఎటువంటి వాళ్ళు అని. కాబట్టి మెయిన్ గా వచ్చేసి ఆ వాతావరణము రావాలా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ కానీ మిగతా వాళ్ళు కూడా ఆ టైపు వచ్చేసి చాలా మంది కొన్ని చోట్ల ఒక ఎస్ఐ పోస్ట్ కావాలంటే వాళ్ళు అక్కడ ఉండే రాజకీయ నాయకులకు 1,00,000, 2 లక్షలు, ₹1,00,00,000 ఇచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వచ్చేసి అది రాబట్టుకునే దానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కోణంలో ఆలోచించి వాళ్ళల్లో కూడా వచ్చేసి ఆ డ్యూటీ మైండెడ్ గా గన ఆ యొక్క యాటిట్యూడ్ వస్తే పెద్ద సమస్య ఏం కాదు రౌడీలను ఫ్యాక్షన్స్ కంట్రోల్ చేయడం. ఎందుకంటే నీది తినాలి నాది తినాలన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి పులిందలే, నాది పులిందలే. నేను 40 ఏళ్ళ ఉంటే వచ్చేసి గవర్నమెంట్ సౌకర్యం లేకుండా వచ్చేసి రాజకీయాలు చేస్తున్నా కదా. నేను ఇప్పటికి కూడా వచ్చేసి ఎంతమంది వచ్చేసి గవర్నమెంట్ సౌకర్యం పెట్టుకుని సరే మీరు టీవీలో అది మాట్లాడుతుంది, అయ్యా సస్తే సస్తామేమి భూమి మీద ఎల్లకాలం ఉంటామా, మనం పోతే కూడా వస్తాడు అంతేగాని అని గవర్నమెంట్ సౌకర్యము పెట్టుకోవచ్చు. అంటే ఒకటే తులసిరెడ్డి అనే పేరు చెప్పగానే అందరికీ ఒక గౌరవం వస్తుంది తులసిరెడ్డి గారు ముందు. అదే మీ ఏ పార్టీ అయినా ఏదైనా కానీ ఐ కెన్ సే దిస్. ఏం రాజేష్ గారు, అక్రాస్ ది స్టేట్ అది 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 కదా గొప్పతనం అంటే. అదే మరి మీ అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఇక మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈరోజు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందు నియోజకవర్గంలో వేల మంది పోలీసులు, ఆ పక్క ఈ పక్క బ్యారికేడ్స్, తర్వాత పరదాల చాటున పర్యటించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును, అది విచిత్రంగా ఉన్నమాట వచ్చేసి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పై లెవెల్ కూడా అవసరం లే. ఎస్ఐ ముందు రాజేష్ గారు చెప్పినట్లు ఎస్ఐ వచ్చేసి సిన్సియర్ గా పనిచేస్తే మొత్తం రౌడీలను. అంటే ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న అడుగుతా. ఇప్పుడు సపోజ్ కాదు ఈ వీళ్ళు రెచ్చగొట్టే సంజ్ఞలు చేసిన ఇలా నరికేస్తామంటే ఏంటి, నరికేయండి అంటే ఏంటి రోజా గారు మాటతో చెప్పకుండా? లేకపోతే పేరున అని పట్టా రాత్రి కన్ను కొడితే పొద్దున్న అయిపోవాలో, పొద్దున్న కన్ను కొడితే రాత్రి అన్నాడు, అవేంటి? ఇలా కామెంట్ చేసే వాళ్ళని ఏం చేయాలి మరి? వీళ్ళు వెళ్ళి పోలీసుల మీద సుమోటో కేసు పెట్టి అరెస్ట్ చేయొచ్చా? చేసే అవకాశం ఉందా ఇప్పుడు? డెఫినెట్ గా చట్టంలో ఆ సెక్షన్స్ కూడా ఉంటాయన్న అభిప్రాయం. ఓకే, సో ఆ యాక్షన్స్ తీసుకుంటే అప్పుడు కిందవాడికి భయం వస్తుంది, ఆ కత్తి ఇచ్చేవాడికి భయం వస్తుంది, ఆ మేకపోతుని ఇచ్చేవాడికి, మేకపోతే గొరిపోతే ఇచ్చేవాడికి భయం వస్తుంది, ఆ వెయిట్ వేయాలనుకున్న వాడికి భయం వస్తుంది. సో యాక్షన్ అక్కడ మొదలవ్వాలి పైన. మర్డర్ కేసుల్లో కూడా మర్డర్ చేసినాడు కాకుండా మర్డర్ కు కాన్స్పిరసీ చేసిన వాడి మీద కూడా ఈక్వల్ సెక్షన్స్ పడతాయి కదా. అవును అవును, కరెక్ట్. కాబట్టి ఇప్పుడు కూడా అంతే వచ్చేసి రౌడీజాన్ని చేసేవాడు, రౌడీజాన్ని ప్రోత్సహించడానికి దానికి స్పాన్సర్ చేసేవాడు. సార్ రాజేష్ గారు, అంటే ఇన్ని దశల్లో జరుగుతుంది కదా క్రైమ్, పొలిటికల్ క్రైమ్, మామూలు క్రైమ్ గురించి మనం మాట్లాడట్లా. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే చాలా సీరియస్గా ఉన్నారు, మనకు రాష్ట్రం అర్థమవుతుంది. ఎందుకంటే సరిగ్గా 3 ఏళ్ళు ఉంది అనుకుంటా కదా ఇంకెన్నికలకి. కరెక్ట్ టైంలో సీఎంఓ పోలీసులకి ఎస్ మీరు మీ పని మీరు చేసుకెళ్ళండి అని చెప్పి